తన శిష్యులు ఒక గృహములో ఉన్నప్పుడు, ఆదివారము సాయంకాలము ఒక గృహములో ఉన్నప్పుడు వాళ్ళకి యేసయ్య కనిపించాడు. ఆ మగ్దలేని మరి సమాధి దగ్గరికి పోయారు. అందరికీ తెలియజేసిన యేసుక్రీస్తు, యేసు ప్రభుల వారు ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని చెప్పేసి అందరికీ తెలియజేసి, తన శిష్యులకు తెలియజేసినప్పటికీ వాళ్ళు గలిలయ ప్రాంతంకి యేసయ్య వెళ్ళటం వల్ల వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ గృహంలోకి, ఇంట్లోకి చేరి వాళ్ళు భయముతో అసలు ఏమయ్యారు అని వాళ్ళు ఒకంత భయంతో ఇంటిలో దాక్కుని ఉన్నారు. ఆ సమయంలో హఠాత్తుగా యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. తీయండి ఒకసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం చదవండి త్వరగా. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి ఇంటి తలుపులు మూసి యేసు వచ్చి మధ్యన నిలిచాలమ్మా, అక్కడ మీకు సమాధానం కలిగిన గాక అంటాడు. యేసు వచ్చాడు. వాళ్ళు ఆదివారం సాయంకాలము అంటే పొద్దున్నే మార్నింగ్ ఉదయకాలంలో యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు. గలిలయ ప్రాంతంకి వెళ్ళాడు. అయితే ఈ శిష్యులు మాత్రం చూడలేదు. తెలిసింది యేసయ్య అక్కడ సమాధిలో లేడు. మరి ఏమయ్యాడో, లేచాడా లేదంటే ఎవరైనా అపహరించారా అనేది వాళ్ళకి అయోమయం స్థితిలో ఉండిపోయారు. భయముతో ఆ భ్రమలో ఉన్నారు. అయితే యేసయ్య హఠాత్తుగా వాళ్ళు తలుపులు వేసుకున్నారు, కిటికీలు కూడా వేసుకున్నారు అన్ని. ఎందుకంటే భయం కదా, భయంతో ఉన్న వాళ్ళు ఎవరు కనపడరు. ఆ విధంగా కిటికీలు డోర్లు అన్ని వేసుకొని నిలబడి ఉన్నప్పుడు, అన్ని వేసి ఉన్నప్పుడు యేసయ్య ప్రత్యక్షమయ్యారు. ఒకంత వాళ్ళకి భయము, భూతమేమో అనుకున్నారు కదా. చచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, అదే అనుకున్నారు. వాళ్ళకి ఆ భయం ఉంది. కానీ యేసయ్య జీవించిన కాలం చెప్పిన మాటలు మాత్రం గుర్తులేవు. నేను మరణించి 3వ దినాన పునరుద్ధానం అవుతాను, అయినండి పునరుద్ధానం అవుతానని చెప్పిన సత్యము మర్చిపోయారు. సరే, ఏదైనప్పటికీ అదే మనకి క్రైస్తవులకు ఉన్న పెద్ద రోగం ఏంటంటే, దేవుని యొక్క మాటలు వింటాం కానీ వాటిని గుర్తుపెట్టుకో. ఇతరులు బాగా గుర్తుపెట్టుకుంటారు, మనకంటే బాగా గుర్తుపెట్టుకుంటారు. సరే, ఏదైనప్పటికీ ఆ రోజు కనిపించినప్పుడు అక్కడ మాత్రము ఎంతమంది శిష్యులు ఉన్నారంటే 10 మందే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 10 మందే ఉన్నారు. ఎంతమంది ఉండాలి? అమ్మా 12 మంది. ఒక ఆయన చనిపోయాడు, ఒక ఆయన ఉరేసుకొని చనిపోయాడు. 11 మందే ఉండాలి. 11 మందిలో ఒక ఆయన లేడు. దిద్దుమ తోమ అని ఆయన లేడు. అయితే ఆ 10 మందికి కనిపించాడు. తర్వాత 24వ వచనంలో, అదే 20వ అధ్యాయం 24వ వచనంలో, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైనా దిద్దుమ అనబడిన తోమ వార్త లేకపోయాను. ఏమయ్యాడు? వార్త లేడు. ఈ మహానుభావుడు ఇక్కడ బ్రతనాలు పోయాడో, మరి ఈయన ఎక్కడ దొక్కున్నాడు, ఈయనతో పాటు అందరితో ఉంటే అందరూ దొరికిపోతాయేమో అనుకున్నాడేమో. ఏదైతే ఆ గుంపులో లేడు, ఆ 10 మందిలో లేడు. లేనప్పుడు అయితే వీళ్ళు చెప్పుకుంటారు. మళ్ళీ కలుసుకున్నప్పుడు ఏమంటాడు, కనుక తగిన శిష్యులు మేము ప్రభువును చూసితామని అతను చెప్పగా వాళ్ళందరూ కలుసుకున్నారు. కలుసుకున్నప్పుడు యేసయ్య వచ్చాడురా, యేసయ్య పునరుద్ధానుడు అయ్యి ఆయన మరణం గెలిచి సమాధిని గెలిచి లేచి వచ్చాడు అని ఒక సంతోషము. ఈయనంటాడు, లేదు, ఈయన అసలుకే ఈయనకి ఒక గుర్తుంది, అనుమానపు తోమ, డౌట్ అన్నమాట. ఆయనకి అనుమానం ఎక్కువ, ప్రతిదీ అనుమానిస్తూ ఉంటాడు. సరే, ఆ విధంగా లేదు, నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తులను చూసి నా వ్రేలు ఆ మేకులు గుర్తుల్లో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంచితేనే గాని నమ్మనని అపనమ్మకంగా ఆయన, మీరు చూడొచ్చు, మీరు పిచ్చోళ్ళు, నేను మహాజ్ఞానిని. చాలా మంది అనుకుంటారు, అలాగే నేను కూడా అనుకుని ఉంటాడు. నేను ఆయన గాయములో నా వేలు ఉంచితేనే నేను నమ్ముతాను, పక్కటముకలో బల్లెపు పోటు, బల్లెపు గాయము నేను చూస్తేనే నమ్ముతాను అని ఆయన అనుకున్నాడు. నమ్మను, అపనమ్మకము. కానీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆ అపనమ్మకాన్ని తీసేసే దేవుడు. అందుకే పోయిన ఆదివారం అంటే
పునరుద్ధానముడైన తర్వాత మరుసటి ఆదివారం కూడా యేసయ్య తన శిష్యుల దగ్గరికి వచ్చాడు. తీయండి, ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మనం ఈరోజు దేవుడు సిద్ధపరిచిన వాక్యం ఏంటంటే అదే 20వ అధ్యాయంలో 26వ వచనం నుంచి మనము 29వ వచనం వరకు ఉన్న ఆ సారాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ 26వ వచనంలో 8 దినములైన తర్వాత, అంటే పోయిన ఆదివారం వచ్చింది అనమాట. 8 దినాల తర్వాత అంటే పోయిన ఆదివారం శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. ఇది రెండోసారి. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత శిష్యులు వాళ్ళు కలుసుకొని కూర్చోనటం, వాళ్ళందరూ ఏకంగా ఉండటము రెండవసారి మనం గమనిస్తున్నాం. తోమ వారితో కూడా ఉన్నాడు. ఫస్ట్ సమయంలో లేడు, కానీ రెండోసారి మాత్రం ఉన్నాడు. ఉండి వారితో కూడా నేను తలుపులు మూయబడగా యేసు మధ్యన నిలిచి నీకు సమాధానము కలిగిన కాక. అక్కడేమన్నాడు? సమాధానం అన్నాడు ఫస్ట్, అదే కదా. కానీ ఆ సమాధానంలో తోమ లేడు. ఇప్పుడు మాత్రము తోమ ఉన్నాడు. దిద్దుమాను అనే తోమ ఉన్నాడు. ఉండి వాళ్ళు అప్పుడైతే ఏ విధంగా తలుపులు మూసుకున్నారో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వాళ్ళు ఇంకా భయం పోలా. ఆ తర్వాత తోమను చూసి నీ వేలు ఇటు సాసి నా చేతులు చూడుము. ఏమన్నాడు? అర్థమైందా మీకు? అర్థమవుతుందమ్మా? ఏమర్థమవుతుంది? ఏమర్థమైంది చెప్పండి ఇప్పుడు చెప్పిన వాక్యంలో. ఆ మాట, నేను నమ్మనన్న మాట తోమ ఎవరితో అన్నాడు? తన తోటి వారితో అన్నాడు. యేసయ్య అనలా, తన తోటి వారి శిష్యులతో అన్నాడు. నేను ఆ గాయాలు ఏలు పెడితేనే నమ్ముతాను, అయితే నేను నమ్మను. యేసయ్య ఉన్నాడు అక్కడ? లేడు. కానీ ఆ తోమ అన్న మాటలు దేవుడు ఆలకించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ యేసయ్య రాంగులోనే సమాధానం కలిగిన అనిన తర్వాత తోమను చూసి నీ వ్రేలు ఇటు సాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి సాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమే ఉండేవాళ్ళను. ఏమన్నాడమ్మా? అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండాలి. నీ ఆ వేలు నా గాయములు పెట్టుతామా. నువ్వు అన్నావు కదా, నమ్మను. ఆయన గాయములో నా ఏళ్ళు పెడితే, గాయములో అయిన గాయాన్ని మనం తాకామనుకో ఎంత మండిద్ది, ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత నొప్పి ఉంటుంది. ఎవరైనా అయిన గాయములో మనము ముట్టుకుంటే తట్టుకోలేం. కానీ ఆయన అయిన గాయాన్ని రేపుతున్నాడు. అయినా దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఆశపడ్డాడు. అందుకే ఆశ కలిగిన ప్రాణాన్ని నువ్వు ఏదైతే ఆశపడుతున్నావు, ఏదైనా కానీ, అది మంచి అయినా చెడైనా, నువ్వు ఏది ఆశపడగానే దేవుడు ఆశని తీరుస్తాడు కదా. మనము గెచ్చిమని తోటలో ఈయన ఇస్కరియోతు ఏదో ఆశపడ్డాడు యేసుని పట్టేయాలని. ఆశని తీర్చాడా పాపం? అది మంచి ఆలోచన యేసుని పట్టేయటము. కానీ యేసయ్య చూడండి ఎంత గొప్పవాడు. అందుకే ఆయన ప్రేమమయుడు అంటాం. ఇక్కడ అయిన గాయంలో ఏలు పెట్టి రేపటం అంటే అది మామూలు విషయం కాదు. అది నువ్వేంద్రా నా గాయంలో ఏలు పెట్టి నువ్వు చూసేది? నమ్మితే నమ్ము, లేకపోతే పో అంటాం మనం. నమ్మితే నమ్ము, లేకపోతే పో అంటాం. కానీ యేసయ్య అలా కాదు. అదే ఆయనకి మనకి వ్యత్యాసం ఏంటంటే, ఆయన మనని ఎంతగానో ప్రేమించేవాడు. ఆ ప్రేమ ఆయనలో ఉంది కాబట్టి, ఇదిగో నువ్వు గాయము రేపుతున్నా కానీ నేను ఆ అవకాశం ఇస్తున్నాను. ఎందుకంటే నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నా కుమారుడివి కనుక. అందుకే ఈ గాయము చూడు, నువ్వు ముట్టి ఆ గాయంలో ఏలు పెట్టి చెక్ చేసుకో, పరీక్ష చేసుకో. నేనే యేసయ్యని అంటే తోమకేముంది? విశ్వాసం ఉందా? అవిశ్వాసం ఉందా? అవిశ్వాసము.
అందుకే ఇక్కడ అవిశ్వాసువి కాక విశ్వాసువై ఉండవలెను. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన సంఘటన, అక్కడ ఆయనకు మనోనేత్రాలు తెరవబడ్డాయి. తోమకి మనోనేత్రములు, ఇంకా ఎంతగా ఆయన అది చూసి నా దేవా, నా ప్రభువా, నా దేవా నేను ఆయన ఇంక యేసయ్య ప్రేమను తట్టుకోలేకపోయాడు. యేసయ్య ప్రేమను తట్టుకోలేక ఇంకా నా ప్రభువా అంటే నా ఏలినవాడా, ప్రభు అంటే ఏలినవాడా, దేవుడు నా దేవుడు దేవుడు, నా ప్రభు నా ఏలినవాడా, నా దేవా. ఆయన ఇంకా తన పశ్చాత్తాపడటం ఆయన ప్రారంభించాడు. పశ్చాత్తాపడిపోయాడు. అయ్యో, నా ప్రభువుని నేను అవమానించాను అనుకున్నాడేమో, నా ప్రభువుని నేను తినికిరించానేమో, ఆయన చెప్పిన మాటలు మర్చిపోయానేమో, ఆయన జీవించిన కాలంలో ఇదిగో నేను మూడో దినాన మరణం పొందుకుని మూడో దినాన పునరుద్ధానమవుతాను అని చెప్పిన మాట మర్చిపోయానేమో అనుకున్నాడేమో. ఇంకా పశ్చాత్తాపడటం ప్రారంభించాడు. పశ్చాత్తాపడిపోతున్నాడు. యేసయ్య ఎంత పాపం కదా. మనము ఏదైనా పశ్చాత్తాపడుతున్నప్పుడు మన హృదయం అంతా ఎలా మారిపోయిందంటే ఎంతగానో నలిగిపోతూ ఉంటుంది. పశ్చాత్తాపం ఆ హృదయం నలగబడటం. అందుకే ఆయన హృదయం నలిగిపోయి నా ప్రభు, నా దేవా నేను 29వ వచనం, యేసు నువ్వు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ఏంటి? చూడక నమ్మటం, చూడక నమ్మటం. పరలోకం రాజ్యము మనం చూడలేదు, కానీ మనము నమ్మాలి విశ్వాసము ద్వారా. అది చూడక నమ్మిన వారి కంటే చూసిన నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. చూడక నమ్మిన వారు ఎవరమ్మా? ధన్యులమే. మనం అందరము ధన్యులమే. యేసయ్య జీవించిన కాలంలో మనం లేము. ఆయన పొందిన కాలంలో, అవమానాలు పొందిన కాలంలో మనం లేవు. కొరడ దెబ్బలు అనుభవించిన కాలంలో మనం లేవు. మరణ శిక్ష విధించినప్పుడు మనం లేవు. అసిలువ యాగంలో మనం లేము. కానీ ఇప్పుడు మనం నమ్ముతున్నాం. యేసయ్య అవన్నీ పొందుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య అవన్నీ పొందుకున్నాడు. ఇప్పుడు ఈరోజు అంశం ఏంటంటే అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండాలి. అవిశ్వాసివి కాక విశ్వాసిగా ఉండాలి. ఇప్పుడు తోమకి దేవుడు అదే చెప్పాడు, ప్రభునేసయ్య అదే చెప్పాడు, అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండాలి. మనము కూడా విశ్వాసగా ఉండాలి. అవిశ్వాసులుగా మనం ఉండకూడదు. మన ఆ జీవితము, విశ్వాస జీవితము లేదంటే ఆత్మీయ జీవితము అప్ అండ్ డౌన్ అవటానికి కారణం ఏంటంటే తెలుసా? మనకి రావాల్సిన దీవులు అదిగో అనుకూలంగా లేదంటే అనుకున్న సమయంలో రాకుండా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? మన విశ్వాస జీవితం అప్ అండ్ డౌన్ అవటం వల్ల, మన ఆత్మీయ జీవితము సాఫీగా నడవకుండా ఉండటం వల్ల మనకి రావాల్సిన దీవులు, రావాల్సిన ఆశీర్వాదములు, మనం పొందుకోవాల్సిన మనకి అప్ అండ్ డౌన్ వస్తాయి. మనం అనుకుని జరగాలి, మనం అనుకుంది మనం పొందుకోవాలి. దేవుడు ఇదిగో అడుగుడి మీకు ఇయ్యబడును మనం అడుగుతున్నాము, కానీ జరగట్లేదు. మన ప్రార్థన చేస్తున్న వయసుకి మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే మనము ఏ స్థితిలో ఉండి మనము దేవుని అడుగుతున్నాం. తోమ వల్లే అవిశ్వాసంగా నేను చూస్తేనే, ఆ గాయములు రేపితేనే నేను నమ్ముతానే అనే విధంగా, లేదంటే చూడకుండానే నా యేసయ్య వచ్చాడు, ఆ రోజు ఆయన నిజమే నా ప్రభు చెప్పాడు కదా, నా దేవుడు చెప్పాడు కదా, ఆయన జీవించిన కాలంలో ఇదిగో నేను మరణం పొందుకున్న తర్వాత మూడో దినాలు పునరుద్ధరణ అవుతాను. ఆ లేఖములు ప్రవక్తలు అనేక మంది చెప్పారు, యేసయ్య చెప్పాడు, కానీ ఆయన మాత్రము నమ్మకం లేదు. అవిశ్వాసిగా ఉన్నాడు. తర్వాత ఆ యేసయ్య గాయములు రేపినప్పుడు ఆయన నమ్మగలిగాడు, చూసినప్పుడు నమ్మగలిగాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసములో ఉన్న దీవెనలు, అవిశ్వాసములో ఉన్న ఏదైతే అవిశ్వాసం ద్వారా మనము దీవులు పోగొట్టుకుంటున్నామో వాటిని కొన్నిటిని త్వరగా మనము నెమ్మరేద్దాం. ఎందుకంటే ఈరోజు తోమ చూసిన తర్వాత ఆయన పరిపూర్ణ విశ్వాసుడిగా మారిపోయాడు. విశ్వాసగా మారిపోయి యేసుక్రీస్తు
తర్వాత ఆయన ఆ సువార్త ప్రకటించడానికి మన భారతదేశాన్ని ఎన్నుకున్నాడు. మొట్టమొదటిగా మన భారతదేశానికి వాక్యాన్ని తీసుకొచ్చిన భక్తుడు ఎవరైనా ఉన్నారంటే సెయింట్ థామస్ అంటారు. ఆయన క్రీస్తు శకము మనకి 52లో భారతదేశానికి వచ్చాడు. 52 నుంచి 72 సంవత్సరాలు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన 52 సంవత్సరంలో భారతదేశానికి వచ్చి 72 సంవత్సరాలు అంటే దాదాపు 20 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశారు. దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు భారతదేశంలో. ఆయన రావటం వల్ల దేవుని యొక్క ఒక మొట్టమొదటిగా క్రైస్తవులు కాదు, అంటే అప్పట్లో మనకి దేవుని వాక్యం ఎవరికి తెలియదు, కానీ మొట్టమొదటిగా ఆయన దేవుని యొక్క వాక్యం ఎవరికి బోధించారంటే బ్రాహ్మణులకు బోధించారని చరిత్ర చెబుతుంది. ఆ బ్రాహ్మణుల ద్వారా వాక్యము అనేకుల్ని తెలియజేస్తూ వాళ్ళ మొట్టమొదటి సువార్త ప్రకటించిన బ్రాహ్మణులు అంట. సరే, ఏదైనప్పటికీ ఆయన 52 సంవత్సరం నుంచి 72 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ చివరికి మద్రాసు ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు ఆ చిన్న కొండ, ఇప్పుడు ఏదైతే మద్రాసులో థామస్ చర్చి ఉంది, ఆ చర్చి ఆయన చనిపోయిన ప్రాంతం అది. ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు వెనకాల నుంచి కొంతమంది ఏం చేశారంటే ఈటతో పొడిచి చంపేశారు. ఆయన మరణం పొందుకున్న తర్వాత ఇంకా సువార్త ఇంకా ఎంతగానో మన భారతదేశంలో సువార్త ఇంకా అనేకులు సువార్తను ప్రకటించే వారుగా ఉన్నారు. సరే, ఏదైనప్పటికీ అంత గొప్ప అనుమానము తోమ మన భారతదేశానికి సువార్తను ప్రకటించి ఈరోజు మనందరూ ఈ విధంగా దేవుల్లో ఉన్నామంటే ఆయన యొక్క ఆ సువార్త వల్లనే మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడే దేవుని బిడ్డ తర్వాత విశ్వాసగా మారిపోయి దేవుడికి మహిమకరంగా జీవించాడు. దేవుని యొక్క దేవునికరంగా ఆయన ఈ లోకంలో ముఖ్యంగా భారతదేశంలో సువార్తని ప్రకటించారు. లాస్ట్ సంవత్సరం చెప్పాను, మొత్తం హిస్టరీ చెప్పాను. పోయిన సంవత్సరం యూట్యూబ్లో ఉంటుంది, లాస్ట్ సంవత్సరము చూడండి. కానీ ఇప్పుడు ఆ హిస్టరీ చెప్పను, కానీ ఆయన హిస్టరీ ఇంకంతే. వచ్చాడు భారతదేశంలో 20 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. అయితే ఆ 20 సంవత్సరాలు ఏ విధంగా సువార్తను ప్రకటించి చాలా లోతైన అర్థాలతో కూడిన వాక్యం చెప్పాను పోయిన సంవత్సరం. అది మన యూట్యూబ్ మన ఛానల్లో ఉంటుంది, రక్షణ మార్గం మన ఛానల్ ఉంటుంది, చూడండి. సరే, ఏదైనప్పటికీ ఇక్కడ ఈరోజు అంశం ఏంటంటే అవిశ్వాసవి కాక విశ్వాసవై ఇండుము అనే దేవుని యొక్క వాక్యం చూడండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రోజు విశ్వాసిగా మారిపోయాడు. ఇంకా తోమ మారినప్పుడు అనేక ప్రాంతంలో భారతదేశంలో సువార్తను ప్రకటించాడు విశ్వాసంతో. చివరికి ఆయన దానానికి తెగించి అతసాక్షిగా మిగిలిపోయాడు. కనుక ఈరోజు విశ్వాసిగా ఉన్నప్పుడు మన జీవితము పరిపూర్ణత చెందింది. విశ్వాసిగా మారిపోయినప్పుడు, పరిపూర్ణమైన విశ్వాసత మనలో ఉన్నప్పుడు, దేవుడిపై నమ్మకం మనలో ఉన్నప్పుడు, అప్పుడు మనం దేవుడి కొరకు సమర్పించుకుంటాం. మన స్థితి మారిపోయింది, మన ఆలోచన మారిపోతే దేవుడి కొరకు మనము ఏదైనా చేయాలి. దేవుని యొక్క సువార్తలో నేను ఒక భాగస్థుడిగా కావాలి, దేవుని యొక్క సంఘములో నేను వాడబడాలి అని ఆ విశ్వాసము ద్వారా మనము సంఘంలో ఎత్తబడుతూ ఉంటాం. ఆ సంఘంలో మనం ఎదగలేకపోతున్నామంటే మనలో ఇంకా అవిశ్వాసం ఉన్నట్టే. అవిశ్వాసం అనేది ఉండకూడదు, విశ్వాసగా ఉండాలి. అప్పుడే మనకి ఆ పరిపూర్ణత మనము పొందుకుంటాం. ఆ పరిపూర్ణత పొందుకున్న వారిగా మనం. అందుకే మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనంలో యేసు వార్త ఇట్లా నేను తీసేలా ఎవరన్నా అక్కడ యేసయ్య ఒక గొప్ప సంగతులు చెప్తూ ఉంటాడు. తనతో పాటు ఉన్న వారికి శిష్యులకి చెబుతూ ఉంటాడు. యేసయ్య స్వయాన్ని చెప్తున్న మాటలో మార్కు అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఆగమ్మా, ఇక్కడ చూడండి, ఏముంచమంటున్నాడమ్మా? విశ్వాసం ఉంచాలి. ఇప్పుడు విశ్వాసం ఉంచితే మనము దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉంటాం, ఆత్మ జీవితాన్ని పెంపొందించుకుంటూ ఉంటాం. దేవుడు ఈరోజు ఆరాధన దినము, ఈరోజు చాలా ప్రత్యేకించబడిన దినం అండి. దేవుడు చెప్తున్నాడు కదా, ఆ రోజు ఏ పని మీరు చేయకూడదు, అది ఒక శాపంగా మనకి తెలుసా. కానీ ఆ రోజు మనం పని పెట్టుకోండి. ఎంత ఎవరైనా నిజంగా విశ్వాసంలో ఉన్నవారు, విశ్వాసంలో నిజంగా నాకు కూడా సండేలో అనేకమైన సండేలో నన్ను రమ్మంటూ ఉంటారు మా ప్రిన్సిపల్ గారు.
కానీ అమ్మ నేను రాలేను, సారీ, నాకు క్షమించు, నాకు చర్చికి వెళ్ళాలి. ఇప్పుడే కాదు, నేను రక్షణ పొందుకున్నప్పటి నుంచి, బాప్తిస్మం పొందుకున్నప్పటి నుంచి నేను సండేలో దేవుని దినం దేవునికి ఇవ్వటం ఇష్టపడ్డాడు. దేవుని దినము దేవునికి ఇవ్వాలి మనం. ఆ విశ్వాసం నీలో ఉంటే నువ్వు అది కార్యము తెలిసింది. కార్యము కొన్ని మన విశ్వాసం బట్టి ఏం చేస్తాడు దేవుడు తెలుసా? ఏదైతే సండే రోజు మన ఆరాధన రాకుండా ఆటంకపడుతుందో ఆటంకం దేవుడు తీసేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మాకు ఇప్పుడు జనాభా లెక్కలు జరుగుతున్నాయి. దానికి మా ఎంప్లాయీస్ తీసుకున్నారు, నన్ను కూడా తీసుకుంటే ఈరోజు ట్రైనింగ్ క్లాసులోని నిన్న ఉన్నాయి, ఈ రోజు ఉన్నాయి, రేపు ఉన్నాయి. మళ్ళీ నెల రోజులు మళ్ళీ ఇంటింటికి వెళ్ళి జనాభా లెక్కలు చేయాలి. ఆ లిస్ట్ లో నా పేరు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఆదివారం వచ్చింది, ఏం చేయాలి ప్రభు, ఆదివారం వచ్చి నేను ఏం చేయాలి, దేవుళ్ళు ఉండాలి కదా, దేవుని సన్నిధిలో ఉండాలి కదా అని నాకు ఒక కింద భయం వేసింది. కానీ అది రాకుండా దేవుడు అసలుకి నా పేరే పంపలేదంట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడి కార్యం అండి విశ్వాసం ఉంటే దేవుడు నీ పట్ల దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. నువ్వు ఏదైతే ఇదిగో నేను ఆటంకపరుస్తుందో, ఏదైతే ఇబ్బంది పడుతుందో, ఏదైతే అస్వస్థతగా ఉందో, ఏదైతే నువ్వు ఇదిగో లేకుండా అవుతుందో, ఆర్థిక ఇబ్బందులైనా కానీ ఏదైనా కానీ విశ్వాసం ఒక్కటి ఉంటే చాలు. అందుకే దేవుడు ఏమన్నాడు చూడండి, విశ్వాసం ఉంటే దేవుడు మనకి ఎంతగానో దేవుడి యొక్క మహోన్నతమైన కృపలో కార్యములు జరుగుతూ ఉంటాయి. అందుకే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో ఒకసారి ఆ కింద లైన్ చదవమా, ఇంకోసారి ఆ కింద లైన్. విశ్వాసం ఉంది ఏమంటాడు అక్కడ? మార్కు సువార్త 11:22. అందుకు యేసు ఎవరైనాను ఈ కొండను చూసి అమ్మా ఏంటండి, ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్తే ఆగనమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ప్రభువైన యేసయ్య? ఆ జరిగిన సంఘటన ఏంది తెలుసా? ఆ జరిగిన సంఘటన అది పరిశుద్ధ వారంలో జరిగింది. మీకు అందరికి అనుభవం లేదు. పరిశుద్ధ వారము ఆ అనుభవం ఉండాలి. పరిశుద్ధ వారంలో అనుభవం ఏందో తెలుసా? మొదటి రోజు అంజూరపు చెట్టు ఉంది కదా, అంజూరపు చెట్టు ఏం చేసిందంటే బాగా ఆకు పట్టింది. ఆకు చూసి ప్రభు వేసే ఆకులు కొని అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి కదా, అంటే పండ్లు కూడా ఉండొచ్చు కదా, మనం పోయి పండ్లు కోసుకొని మన ఆకులను తీసుకుందాం అనుకున్నాడు. కానీ అక్కడ పోయేకి ఏమని, ఒక్క పండు కూడా లేదు. దాని రూల్ ఏంది తెలుసా? ఆకుంటే పండు ఉండాలి, ఆకు ఒక పండు ఉండాలి, దాని రూలు. కానీ ఆకు అయితే ఉంది కానీ పండు అయితే లేదు. దానికి సాదృశ్యంగా ఎందుకు అక్కడ అంజూరపు చెట్టును అక్కడ ఆకులు మాత్రమే ఉండేట్టుగా అది చేసిందంటే అది ఒక వేషధారణమైన జీవితము. మనం పైగా భక్తులుగా ఉండొచ్చేమో, పైకి భక్తులుగా ఉంటాము, కానీ మన లోపల అంతరంగ పురుషుడు, సాతాన పురుషుడు మన యొక్క ఏదైతే లోక గొప్ప క్రియలు చేయమని చెప్తుంది. మన పైకి బతిగానే ఉంటాం, లోపల మాత్రము ఈ లోకపు అలవాట్లు ఇంకా ఉన్నాయి. ఆ పాపపు జీవితంలో ఛాయలు ఇంకా ఉన్నాయి మనకు. ఆ జీవితాన్ని అది వ్యక్తపరిచింది. ఆ జీవితం ఉండకూడదు అని చెప్పేసి ఆ చెట్టుని వెంటనే ఏం చేశాడు? శపించాడు. రెండో రోజు మళ్ళీ ఆ మార్గంలో వస్తున్నప్పుడు చెట్టు ఆకులతో సహా ఎండిపోయి ఉంది. అప్పుడు తన శిష్యులు చెప్తారు, అయ్యా ఇదిగో నిన్న దినాన మీరు శపించిన చెట్టు ఏరుతో సహా ఎండిపోయి ఉందయ్యా అంటే, అప్పుడు చెప్తాడు, అందుకు యేసు ఏమంటే వాటితో ఇట్లా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు ఈ యొక్క కొండల్ని సముద్రంలో పడమంటే పడిపోయింది. అంటే మీరు విశ్వాసంతో ఉన్నప్పుడు మీరు అనుకున్నది నెరవేరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు విశ్వాసంతో ఉన్నప్పుడు, దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నమ్మకం పెట్టుకున్నప్పుడు, అప్పుడు దేవుడు మీ పట్ల కార్యము చేస్తాడు. విశ్వాసం అంటే అదేండి. ఇప్పుడు తోమ అపనమ్మకంతో ఉన్నాడు, అవిశ్వాసంగా ఉన్నాడు. యేసయ్య గాయములను చూశాడు, ఆ గాయములు వేలు పెట్టి చూశాడు. అప్పుడు నమ్మకం వచ్చింది. కానీ తోమ కంటే వెంటనే ఏమంటారు, నమ్మినవారు, చూడక నమ్మినవారు.
చూడక నమ్మిన వారు చూసిన నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ధన్యులు. దేవుడు చేస్తాడండి మన పట్ల. అందుకే విశ్వాసం అనేది ఎంతో విలువైనది. ఆ విశ్వాసము మన జీవితంలో ఉండాలి. దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుని సన్నిధిని వెళ్ళాలి. నిన్ను ఏదైతే ఆటంకపరుస్తుందో, ఏదైతే ఇబ్బంది పెడుతుందో ఆ ఇబ్బందులను ఛేదించుకొని రావాలి. దేవుని సన్నిధిలో నేను ఉండాలి అనేది. ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు, అందుకే ఆ అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో తీయండి. 10వ అధ్యాయము 7వ వచనం, త్వరగా 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఎవడు సరే అమ్మా 17 వచ్చి చదువమ్మా. 17 కాగా అది 10-17 అమ్మా. ఈ వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి వల్ల? వినుట వల్ల. ఈరోజు వింటున్నాం మనం దేవుని యొక్క మాటలు. దేవుని యొక్క మాటలు, పరిశుద్ధమైన దేవుని యొక్క లేఖము భాగముల్ని ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం వింటున్నాం. వినటం వల్ల ఏం కలిగిందట? విశ్వాసము. వాక్యం వింటున్నాం. విన్నటప్పుడు ఆ వాక్యములోనే ఆ అర్థాన్ని, పరమార్థాన్ని, లేదంటే ఆత్మీయ సత్యముని తెలుసుకుంటున్నాం. ఆ మాటలు వినటం వల్ల మనకి ఏం కలగాలంట? విశ్వాసము కలగాలి. క్రీస్తుని కూర్చిన మాటల వలన కలుగును. ఈ మాటలు ఎవరో ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న ఒక వ్యక్తి కాదు మాట్లాడేది. ఈ మాటలు దేవుడు చెప్పిన మాటలు. దేవుడు ఆత్మస్వరూపమైన దేవుని అనేకమైన ప్రవక్తల్ని, అనేకమైన భక్తుల్ని ఏర్పాటు చేసుకుని ఆత్మలో పలికిన ఆ మాటల్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయి. ఇది ఎవరు చెప్పినా కానీ వ్యక్తులు చెప్పే మాటలు కాదండి. వ్యక్తులు ఏం చూస్తారంటే జీవితాలు చూస్తారు, మా జీవితాలను చూస్తారు. చెప్పేవారు వాక్యం చెప్పేవాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులు లేకపోతే ఈ వాక్యం ఎంత చెప్పినా మీకు నాటపడదు. అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ మేము మా జీవితంలో సరిదిద్దుకొని దేవునికి సమర్పించుకొని దేవుని విషయంలో సమస్తము ఈ యొక్క లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టేసి దేవుని వైపు చూసేవారుగా ఉండి వాక్యం చెప్తే ఆ మాటలు వింట. కానీ ఎవరు చెప్పినా మాత్రం దేవుని యొక్క మాటలే. కొంతమంది వాళ్ళు చెప్పినంత నాకెందుకు రాబాయి, నాకు కావాల్సింది దేవుని యొక్క మాటలు. వ్యక్తిగతంగా నువ్వు ఆత్మీయంగా బలపడటానికి, విశ్వాసంలో బలపడటానికి ఏ కావాలి? దేవుని పరిశుద్ధమైన లేఖన భాగములు ఆ మాటల్ని కావాలి. ఎందుకంటే ఈ మాటలు దేవుడు చెప్పాడు కాబట్టి. అందుకే వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. ఇక్కడ ఆదివారం మనం దేవుని యొక్క మాటలు వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది. దేవుని యొక్క వాక్యము చదువుకోవటం వల్ల ఆ దేవుడు నీకు చదువుకున్నా కానీ దేవుడు మాట్లాడుతున్నట్టే. ఆ మాటలు వినటం వల్ల నీకు విశ్వాసము కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డాము. మనం దేని ద్వారా మనము రక్షించబడ్డాము? దేని ద్వారా రక్షించబడ్డాము? మనం విశ్వాసం ద్వారా. విశ్వాసం ఎందుకు పెట్టాము? మనం యేసునామములో యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడి ఆ రక్తములో మనం పరిశుద్ధపరచుకుంటే మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవము కలుగుతుంది. అంటే మనకి రక్షణ, ఆ నరక అగ్ని మనకు ఉండదు. అది రక్షణ కార్యము విశ్వాసం ద్వారానే మనం పొందుకున్నామండి. విశ్వాసం ద్వారానే యేసుక్రీస్తుని విశ్వసించాము మనం. కనుక మనం ఎవరైతే విశ్వాసంలో ఉన్నామో అది విశ్వాసము. ఈ విశ్వాసం ద్వారా ఒక ఐదు ఆశీర్వాదములు తెలియజేయాలని ఆశపడుతున్నాను. 5 రకాల ఆశీర్వాదములు దావీదు కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 61వ దావీదు కీర్తన 61వ దావీదు కీర్తన 2వ వచనము, నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి అంటే విశ్వాసము నిత్యముగా మన ఏం చేస్తుందంటే పైకి లేపుతుంది. ఆమేన్. హల్లెలూయా.
మన విశ్వాసం ఎక్కడ ఉంచుతుందమ్మా? పైకి లేపుతుంది. ఉన్న స్థితిలో ఉండవు మనము దీన స్థితిలో ఉండవు. నీలో విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసం నేను ఎక్కడ పెడుతుంది తెలుసా? ఉన్నతమైన స్థితిలో పెడుతుంది. నేను ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టింది విశ్వాసం నీకు ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ దావీదు అదే అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నువ్వు కాదు ఎక్కేది. ఎవరు ఆ ఉన్నతమైన ఎత్తైన కొండపైకి ఎవరు తీసుకెళ్తారు? మనని దేవుడు తీసుకెళ్తారు. మనం ప్రయాసపడతాము, కష్టపడతాము, శ్రమ పడతాము, కానీ ఆ శ్రమని ఆశీర్వదించేది దేవుడు. ఆ శ్రమను దీవించి ఉన్నతమైన స్థితిలో ఉంచేది దేవుడు. దావీదు జీవితంలో కూడా గొర్రెలు కాచుకుంటున్న దావీదుని ఉన్నతమైన స్థితిలో ఎత్తైన కొండపైకి ప్రభు అంటే తీసుకెళ్ళాడు. ఇశ్రాయేలు ప్రజలకి 40 సంవత్సరాలు రాజుగా నియమించాడు. ఆయన సింహాసనము స్థిరపరిచాడు దేవుడు. అంతేకాదు, స్థిరపరిచాడు ఆయన సింహాసనము. ఈరోజు ఆయన సింహాసనం నుంచి దేవుడు పరిపాలన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నిశ్చయముగా నువ్వు పైకి ఎక్కాలంటే, అంటే నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, ఏదైనప్పటికీ నువ్వు దేవునిపై విశ్వాసం ఉంచు. నువ్వు అనుకున్నట్టుగా. అదే నా గొప్పతనం కాదండి. నేను ఈరోజు నేను ఏ రోజు ఏది అనుకోలేదు. నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని కానీ, సంఘం పెడతాను కానీ, దేవుని పని చేస్తాను కానీ నాకు ఎప్పుడు ఆలోచన లేదు. నాకు ఆలోచన ఉంటే ఈ గురానికి అసలు ఫస్ట్లో మందిరానికి అనుకూలంగా కట్టుకునేవాడిని. మందిరానికి అప్పుడప్పుడు నాకు దర్శనం ఇచ్చి, నాకు 23 రోజుల్లో నాకు దర్శనం ఇచ్చి ఆ డేట్ కూడా చూపించాడు. నాకు నవంబర్ 7 తారీఖు నాకు మా ఇక్కడ ఆరాధన జరగాలి, దేవుని యొక్క మందిరం ప్రతిష్ఠ జరగాలి. 23 రోజులు కట్టేశాను. త్వరగా స్లాబ్ వేసుకున్న కంకర ఉందంటే మా ఇంట్లో పాపం పాస్టర్ మొత్తుకున్న స్లాబ్ వేద్దాం. నీ స్లాబ్ను పక్కన పెట్టు, ఏదైనా పక్కన పెట్టు, ముందు రేకులున్నా ఏదున్నా లేకపోయినా ఆ రోజు మాత్రం రిబ్బన్ కటింగ్ కావాలి. రిబ్బన్ కటింగ్ లోకాంతరం చూస్తే ఇంకొక సంవత్సరం టైం తీసుకుని అయినా కానీ అనుకూలంగా కట్టున్నాము. కానీ కాదు, విశ్వాసం. నా దేవుడు చెప్పాడు, ఆ రోజుని ప్రతిష్ఠ చేయాలి. నా మందిరాన్ని, దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేయాలి ఆ రోజు. విశ్వాసము. ఈరోజు విశ్వాసంతో నువ్వు ఉండు, విశ్వాసంతో నువ్వు ఎదుగు, ఆత్మీయంగా విశ్వాసంలో నువ్వు బలపడు. అప్పుడు నీ జీవితము ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉంటే విడిచిపెట్టడం మా దేవుడు. ఓ సహోదరుడా, ఓ సహోదరి, విశ్వాసంలో నువ్వు ఉండు. అప్పుడు దావీదు వలె నేను ఎక్కడ ఉంచుతాడు అంతే. దేవుళ్ళు ఎందుకు ఏదో మనము ఒక ఆనువతి ఆదివారం వెళ్ళాలి అనుకుంటే కాదు. దేవుడి దగ్గర పోతున్నాం, దేవుని ఆరాధించుకోవాలి, ఆయన నామాన్ని మహింపరచు, ఆయన వాక్యం వినాలి అనే నమ్మకం. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు ఒక నమ్మకం పెట్టండి. అప్పుడు సమయము దొంగిలించొద్దండి. విశ్వాసం ఎట్లా అవుతాం మనం? ఆయన పరిపూర్ణమైన దేవుడు. పరిపూర్ణమైనగా దేవుని మనం ఎలాగ ఆరాధించుకోవాలి? పరిపూర్ణంగా ఆరాధించుకోవాలి. కనుక విశ్వాసం ఉంటే నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతా. ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉంటావు. నీ బిడ్డలు మరి ప్రభుదాస్ గారు చక్కటి సాక్ష్యం, తన కుమారులు మంచి మార్కులు ఎంత మంచి మార్కులు వచ్చినాయంటే అంత మంచి మార్కులు వచ్చాయి. అంతేకాదు, ఇంకా దేవుని యొక్క దీవులు మీ బిడ్డల పట్ల దేవుడు ఉంచాడు. మన బిడ్డలో ఎంతమంది చూడండి, చాలా మంది మన ఎందుకో నరసింహ గారు మీ సంఘంలో గొప్ప కార్యంలో అవుతున్నాయి నాతో పంచుకున్నారు. మన సాక్ష్యం కూడా పెంచారు. చిన్న సంఘం అయినా చక్కటి కాదు, కానీ చాలా మంది గుర్తు పెట్టుకోవట్లేదు. కానీ మనం మొట్టమొదటిగా దేవుడు చేసిన కార్యం తెలుసు. సంఘంలో 7 వారాలు ప్రార్థన పెట్టినాక ఇంద్రబాబు ఒక వసుంధర వాళ్ళ కుటుంబంలో గర్భఫలాన్ని అనుగ్రహించాడు దేవుడు. విశ్వాస ప్రార్థన. అంతేకాదు, మన సుస్మిత విషయంలో, మన సుష్మా విషయంలో, మరి నవీన్ కానీ, తర్వాత సుమతి విషయంలో కానివ్వండి, తర్వాత మనకి ఇప్పుడు బాలు, సతీష్, వీళ్ళందరూ మీకు తెలీదు. మీకు ప్రార్థన చేస్తున్నాం బిడ్డల గురించి. చదువులు మీకు ఎగ్జామ్స్ గురించి ప్రార్థన పెట్టాం. మీకు మన గ్రూప్లో పెడతా ఉంటాను. కానీ చూస్తారో లేదో తెలియదు, కానీ మేమైతే ప్రార్థన చేస్తూ ఉంటాం. అనేకమైన కార్యంలో మన బిడ్డల పట్ల జరిగింది దేవుడు. అనేకమైన మరి డొనేషన్లు కట్టకుండా ఆ సీట్లు కొనకుండా మన పిల్లలకి ఫ్రీ సీట్లు ఇచ్చేసినాయండి. నమ్మితే దేవుని స్తోత్రం అండి.
దేవుడి విశ్వాసము, నా బిడ్డల సంఘం ఎదగాలి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఎదగాలి, సంతోషంగా ఉండాలి, సంఘం బిడ్డలు ఆనందంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటే మీరు చెప్పే సాక్ష్యంలో నేను ఎంతో సంతోషిస్తాను తెలుసా. ఎందుకంటే నా దేవుడి పట్ల నాకున్న విశ్వాసంగా ఉండండి. మనకి ఏదైనా కానీ దేవుడు తక్కువ చేయడు. మన ఈ ఎత్తైన కొండ వల్లే మన ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమని దావీదు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, ఆ నమ్మకము నన్ను కూడా ఉంచు ప్రభువా, నన్ను కూడా ఉంచు. ఈ స్థితి కాదు నాది అయ్యా, నువ్వు ఇదిగో ఉన్నతమైన దేవుడివి, సర్వాధికారమైన దేవుడివి, ఇదిగో శ్రీమంతుడు దేవుడివి. నీ వారసులుగా నేను అప్పులో ఉండటానికి వీల్లేదు, కష్టాల్లో ఉండటానికి వీల్లేదు. ప్రార్థన చేసుకున్నారా? మన శుక్రవారం ఎన్ని నిమిషాలు ప్రార్థన చేయమన్నామా? 15 నిమిషాల ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోజుకు ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారా? ఉంటే మరీ మంచిది. దేవుడి స్తోత్రం. అంతకంటే ఇంకా ఎక్కువ చేసుకోవాలి, కానీ జస్ట్ ప్రారంభం 15 నిమిషాలు ప్రార్థన. అది దేవుడికి ఎంతో ఇష్టమైంది. లేచి వెంటనే మోకరించి ప్రార్థన చేసి మొట్టమొదటి సమయం దేవుడికి ఇచ్చే. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తే విశ్వాసము మన గ్రంథం దృష్టి వంటిది. అది క్రైస్తవులైన మనకి ఎంతగానో ఆశీర్వదకరంగా ఉంది. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. త్వరగా తినమ్మా. అమ్మా 12:2 అమ్మా. మనలను విశ్వాసమునకు కర్తయు, మనం దృష్టి మన చూపు విశ్వాసం వైపు మన దృష్టి ఏ విధంగా ఉండాలంటే అమ్మ చదువు. విశ్వాసం వైపు మన అంటే మన విశ్వాసము దేనిపై ఉండాలంటే దేవుని యొక్క గ్రంథం వైపు, అంటే దేవుని యొక్క మాటల వైపు ఉండాలి. మన విశ్వాసం దేవుని వినటం వలన, దేవుని మాటలు వినటం వలన ఏం కలుగుతుందమ్మా? విశ్వాసము కలిగింది. అంటే మన యొక్క దృష్టి, అంటే మన చూపు దేని మీద పడాలంటే ఫస్ట్ దేవుని యొక్క మాటల వైపు పడాలి. అప్పుడు ఆ క్రీస్తు వైపు మనం దేవుని మాటలంటే క్రీస్తు వైపు మనం చూసినప్పుడు మనము హెచ్చించబడతాం. మన యొక్క స్థితి మారిపోయింది. మనము దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేరుంటే విశ్వాసం ఉండటం వల్ల. విశ్వాసం లేకపోతే, అవిశ్వాసగా ఉంటే మన జీవితము అవిశ్వాస జీవితము దేనికి ఉపయోగం లేదు. అందుకే తోమతో అన్నాడు, నువ్వు అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండాలి. మనము విశ్వాసులమే. ఏమంటారు లోకము? మనని విశ్వాసులు అంటుందా లేదా? విశ్వాసులు. మీరు విశ్వాసులు కదా? ఆదివారం పనికి ఎందుకు వచ్చావు? నువ్వు విశ్వాసులు కదా? చర్చికి ఎందుకు వెళ్ళలేదు అంటారా లోకము? అదే లోకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళకి బాగా తెలుసు వాక్యం, కానీ మనం మర్చిపోతాం. అందుకే విశ్వాసం అంటే మన దృష్టి దేని వైపు అంటే క్రీస్తు వైపు ఉండాలి. క్రీస్తు వైపు ఉండాలి. మన చూపు క్రీస్తు వైపు, క్రీస్తుని చూడాలి, యేసు క్రీస్తుని చూడాలి. మన చూపు ఎవరిని చూడాలమ్మా? మనకి విశ్వాసం ఉంటే. ఇప్పుడు 2 దొంగలు ఉన్నారు. ఆ గుడ్ ఫ్రైడే రోజు ఆ ఎడవైపున ఒక దొంగ, కుడి వైపున ఒక దొంగ. కానీ చివరికి యేసేని చూశాడు ఆ కుడి వైపున ఉన్న దొంగ. ఎడవైపున దొంగ చూడలేదు. అంటే చూశాడంటే బాహ్యంగా కాదు, అంతరంగంగా చూడాలి. విశ్వాసం పెట్టాడు. అప్పుడు ఆ దొంగ విశ్వాసం, అయ్యో ఈయన సామాన్యుడు కాదు, ఈయన దేవుడు, ఈయన పరలోకం నుండి వచ్చిన. అందుకే అయ్యా నీ పరలోకంలో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుని వైపు చూడాలి. మనం దేవుని వైపు చూస్తే మన ఆత్మీయంగా బలపడుతూ ఉంటాం. మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము మనకు ఉన్నప్పుడు యేసు స్వరాన్ని, అంటే క్రీస్తు యొక్క స్వరము, దేవుని యొక్క మాటను మనం, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాం.
దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాం. మనం పరిశుద్ధ వారంలో ఒకరొకరు వాక్యం పంచుకున్నామా లేదా? గుడ్ ఫ్రైడే రోజు వాక్యం పంచుకున్నాం లేదా? ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశము. అంటే దేవుని యొక్క మాటలు చెప్పి ఏదో ఇక్కడ మనము ఆలాపనకు వచ్చి చెప్పే మాటలు కాదండి, విశ్వాసంతో కూడిన మాటలు. అది విశ్వాసంతో కూడిన దేవుడు చేసిన కార్యములు పంచుకోవటం. అప్పుడు మనం అందరం ఒకరొకరు ఏమవుతాం? సంఘంలో ఆత్మీయంగా బలపడతాం. ఒకటేమో విశ్వాసంలో ఉంటే మనము ఉన్నతమైన స్థితిలో ఉంటాం. రెండవదిగా విశ్వాసంతో ఉంటే మనము దేవుని చూడగలుగుతాం. మూడవదిగా విశ్వాసం ఉంటే దేవునితో మనం సంభాషణ చేస్తూ ఉంటాం. దేవునితో మనం శుక్రవారం మనం ఏం చేస్తామమ్మా? దేవునితో సంభాషణ, ప్రార్థన జీవితం మనము అభివృద్ధి పరుచుకుంటూ ఉంటాం. విశ్వాసం ఉంటే. విశ్వాసం లేకనే, అందుకే విశ్వాసము ఉన్న వాళ్ళ జీవితంలో ఎంతగానో ఉన్నతంగా ఉంటాయి. ఉన్నతమైన జీవితం కలిగిన వారు విశ్వాసులు. మన జీవితం ఒకప్పుడు ఈ లోక సంబంధమైన జీవితం ఉండేది, కానీ ఇప్పుడు మన ఆ పాపంలో ఒప్పుకొని విశ్వాసంగా మారిపోయినాక మనము ఇంకా ఆ విశ్వాసంలోనే కొనసాగుతూ ఉండాలి. నాలుగవదిగా జ్ఞాపకం చేసుకుంటే సమయం పోతుంది కాబట్టి రిఫరెన్స్ తీయట్లేదు. విశ్వాసము స్థిరముగా మనని ఉంచింది. విశ్వాసము ఫస్ట్ లో చెప్పాక అప్ అండ్ డౌన్, కింద నుంచి పైకి వెళ్ళటం, పై నుంచి కిందికి పడటం అది ఉండదు. మన శుక్రవారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. మన గ్రాఫ్ ఎలా ఉండాలి? వెళ్ళిపోవాలి. మన గ్రాఫ్ పైకి వెళ్తానే ఉండాలి, మళ్ళీ డౌన్కి రావద్దు. ఒక్కసారి మనం సమర్పించుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ గ్రాఫ్ వెళ్ళిపోతూనే ఉండాలి. స్థిరత్వం అంటే అది స్త్రీలైన వారిని. ఇందాక దావీదు కీర్తనలో కూడా 101 దావీదు కీర్తన అంటాడు, మోసగారులను నేను నా దేశంలో ఉంచను, అంటే నా సంఘంలో ఉంచను అంటాడు ఆయన. నా దేశం అంటే సంఘం అయింది. మనము ఆయన మన పరిపాలించేవాడు మన దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, మనం విశ్వాసము ఎలా ఉండాలంట? స్థిరముగా హత్తుకుని ఉండాలి. అప్పుడు మనకి విశ్వాస జీవితంలో మనం ఎదుగుతాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం చదవండి ఒకసారి. 11వ అధ్యాయం 23, 11-23 త్వరగా. ఏం చేయాలి? స్థిర హృదయముతో కదా. సంచల హృదయం కాదు. సంచల అంటే కాశీ పెట్టేలా కాదు. స్థిరత్వం ఉండాలి, నమ్మకం. నాకు ఆదివారం ఒక టెన్షన్, ఎవరు వస్తారో ఎవరు రారు. ఈ వారం వీళ్ళు వచ్చారు, పోయిన వాళ్ళు కనబడరు. వాళ్ళు అందరూ ఉంటే ఫుల్ అయిపోయింది. కానీ సగం వాళ్ళు కొన్ని రోజులు వీళ్ళు కొన్ని ఒక వారం వచ్చారనుకోండి, ఇలాగే హెల్తీగా ఉంటా ఉంటుంది. పోయిన వారం వచ్చిన వాళ్ళు ఈ వారం ఒకరు కనబడతారు. అలాంటి పరిస్థితి. అంటే మన హృదయము స్థిరమైన హృదయముతో దేవుని సంఘమును అత్తుకుని ఉండాలి. అప్పుడు మనం ఇంకేం లేదు, నమ్మకం. ఇక్కడ కార్యక్రమం రాసేటప్పుడు కూడా ఎవరు వస్తారో రాదో తెలీదు. అందుకే ఈ మధ్య ప్రభు అన్ని ఖాళీలు పెట్టేసిండు. ఖాళీలు ఉంచు, వచ్చిన ఆ పాడేవాళ్ళ పేరే రాయి, ఆ వచ్చిన వాళ్ళ పేరే రాయి. ఇంతకుముందు స్టార్టింగ్లో కొంచెం అంటే ప్రార్థన చేసుకుని రాస్తాను, అది ప్రకారంగా నడిచేది. కానీ ఇప్పుడు అలా లేదు. అంటే స్థిరత్వం లేదు. స్థిరమైన విశ్వాసం ఉన్నప్పుడు మనము యేసుక్రీస్తుని సంఘాన్ని హత్తుకుని ఉంటాం. ఐదవదిగా జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము పూర్తిగా మన ఏం చేస్తుంది? పరిపూర్ణగా చేస్తుంది. విశ్వాసం మన ఏం చేస్తుంది? పరిపూర్ణులు. విశ్వాసం లేకనే మనము పరిపూర్ణులు కాల. అందుకే పరిపూర్ణతగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. అపోస్తలుల పౌలు ఇబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. వయసు వచ్చిన వారు 5:14 కదమ్మా, చదవమ్మా. వయసు వచ్చిన వారు దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, వయసు వచ్చిన వారు ఏం అభ్యాసం చేత
మేలు కీడులను వివేచించక పాతకం చేయబడిన జ్ఞాన నేత్రములను కలిగి ఉన్నారు కనుక బలము ఆహారం వరకు తగ్గును. అంటే ఏదైతే మనము పరిపూర్ణత బలము లేకపోతే, విశ్వాస బలము లేకపోతే, దేవుని యొక్క విశ్వాసం ద్వారా మనము బలపడుతూ ఉండాలి, దేవుని యొక్క మాట ద్వారా బలపడుతూ ఉండాలి. ఈ 5 అంశములు చాలా ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితంలో. అయితే అవిశ్వాసంగా ఉంటే మనకి ఏం జరుగుతుంది? అవిశ్వాసం ఉంటే, ఇప్పుడు దాకా విశ్వాసులు ఉంటే మనకి తోమతు ఏమన్నాడు? అవిశ్వాసి కాక విశ్వాసుగా ఉండవాలి అని చెప్పాడు. అంటే అవిశ్వాసి కాక. ఇప్పుడు విశ్వాసులు అంటే మనకి ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఒకటేమో మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాము, రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తుని మనం చూడగలుగుతాము, మూడోదిగా జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు యొక్క సువార్తలో మనము పాలు పొందుకుంటూ ఉంటాము, నాలుగవదిగా స్థిరంగా ఉంటాము, ఐదవదిగా మనము పరిపూర్ణులు అవుతాం, పరిపూర్ణత మనం ఉంటుంది. అయితే అవిశ్వాసంగా ఉంటే, ఇప్పుడు అపొస్తలుల కార్యములోనే 19వ అధ్యాయము 9 త్వరగా ముగిస్తాను, జస్ట్ చెప్పేసి మీకు ముగిస్తాను. యోహాను సువార్త అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం త్వరగా 9వ వచనం. కొందరు అయితే ఇక్కడ అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక, వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే, అవిశ్వాసులు హృదయాలు వాళ్ళ హృదయాన్ని కఠినపరుచుకుంటారు. అంటే దేవుడు ఎంత చెప్పినా వాళ్ళ హృదయాలు మాకు కఠినమైన హృదయాలు అయ్యే, దేవుని మాటకు లోపడదు. అవును, వాళ్ళు అవిశ్వాసులు అంటారు. కఠినమైన అంటే దేవుని మాటకి అనుకూలంగా ఉంటేనేమో, అనుకూలంగా ఉండి దేవుని మాట ప్రకారం జీవిస్తేనేమో విశ్వాసులు. ఒకవేళ దేవుని మాటని మనము ఎన్ని కూడా ఆ మాట ప్రకారం జీవించుకుని ఉంటే వాళ్ళు కఠినమైన హృదయం. మనం చెప్తే ఎందుకురా నీ హృదయం కఠినంగా ఉంది, చెప్పిన మాట ఎట్లేదు అంటాం కదా, కఠినమైన హృదయం, అవిశ్వాసులు కూడా హృదయం అన్నమాట. రెండవదిగా జ్ఞాపకం చేస్తే వాళ్ళకి స్వార్థం ఎక్కువ ఉంటుంది. అవిశ్వాసులకి ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. ఇప్పుడు ఈయనకి స్వార్థము. తోమాకి ఫస్ట్లో మీరు నమ్మేదేమో కానీ నేను నమ్మను, నేనేం చేయాలి? ఆయన గాయముల్ని ఏలిపెట్టి నేను చూడాలి, అప్పుడే నమ్ముతాను అంటే. అందరు నమ్మారు కానీ ఈయన అక్కడే నమ్మలేకపోయాడు. ఆయన చూసినప్పుడు, గాయములు పెంచినప్పుడు మాత్రమే నమ్మగలిగాడు. అంటే చాలా మంది స్వార్థంతో ఉన్నవారు, వాళ్ళకి ఏముందంటే విశ్వాసం అనేది ఉండదు, అవిశ్వాసమే ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం, 3:36. చూడండి, కుమారుని విశ్వాసం చూడండి, నిత్య జీవం కావాలి. ఆ విశ్వాసం అనేది మనం జ్ఞాపకం. తర్వాత కుమారుని విధేయుడు కానివాడు కుమారునికి విధేయుడు. చక్కగా ఏంటండి, కుమారుని కంటే యేసయ్యకి విధేయుడు కానివాడు ఎలాంటి వాడంట? జీవము చూడడు. జీవము అంటే వాడు బ్రతకడు, జీవం అంటే నిత్య జీవంలో ఉన్నాడు. కానీ దేవుని యొక్క ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఏమవుతుందంటమ్మా? చూడండి, దేవుని యొక్క సామర్థ్యము, ఇప్పుడు మనకున్న విశ్వాస సామర్థ్యం చనిగిలినప్పుడు ఏమవుతుందంటే మనము నాశనానికి పాత్రలుగా ఉంటాము. ఉగ్రత, దేవుని చూడటమే కాకుండా దేవుని యొక్క ఉగ్రత మన మీద నిలుస్తుంది అవిశ్వాసులుగా ఉంటే. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మకు అంతరాయము కలుగజేస్తుంది అవిశ్వాసము. ఆత్మకు అంతరాయం. ఈ ఆత్మ ఎవరు పెట్టిండు? ఈ ఆత్మ దేవుడు పెట్టాడు. అంటే ఈ ఆత్మ దేవుడు ఎదగలేదు, అవిశ్వాసము. అవిశ్వాసము దేవుల్లో ఎదగలేదు. మనం అర్థం చేసుకోవాలి, నేను ఎందుకు సరిగా ఉండలేకపోతున్నాను, దేవుడు ఎదగలేక, వాక్యం చదువుకోలేక, ప్రార్థనలో ఉండలేకపోతున్నా అంటే మనలో అవిశ్వాసము వస్తుంది. అందుకే ప్రార్థనలు ఎక్కువ గడపాలి. అవిశ్వాసం ఏమంటాడు చూడండి, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 2వ వచనం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 2వ వచనం, 14:2. అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులను
పురికొలిపి వారి మనసుల్లో సహోదరుల మీద పగ పెట్టుచుడి. ఏం చేస్తున్నారంట చూడండి, వాళ్ళు సహోదరుల మీద పగ, అంటే అంతరాయము సహోదరుల మీదే. సహోదరులు మనందరం ఒకే కుటుంబం, సంఘం విశ్వాసమే. కానీ అవిశ్వాసం ఉండటం వల్ల ఏం చేస్తుందంటే ఆ ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, అనురాగాలు ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, సంఘంలో ఎదుగుదల ఉండదు అవిశ్వాసం ఉండటం వల్ల. నాలుగోదిగా జ్ఞాపకం చేసుకుంటే ప్రభు నుండి అవిశ్వాసం దూరపరుస్తుందంట. అవిశ్వాసము దేవుడి దగ్గర నుంచి దూరపరుస్తుంది మనని. రోమల్లి రాసిన పత్రిక 11:26 చదువుకోండి. తర్వాత అవిశ్వాసము ఆశీర్వాదములకి దూరం చేస్తుంది. అవిశ్వాసము ఆశీర్వాదములకి దూరం చేస్తుంది. మనకి ఆశీర్వాదములు దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. అబ్రాము విశ్వాసంతో దేవుడిని విశ్వసించాడు. ఇసాకు, యాకోబు, ఆ విధంగానే మనకున్న పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులందరూ విశ్వాసం ద్వారా ఆశీర్వాదములు పొందుకున్నారు. ఇప్పుడు అవిశ్వాసం ద్వారా మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం కనుక అందుకే ఇప్పుడు మళ్ళీ విశ్వాసగా తోమ మారిపోయి భారతదేశంలోకి వచ్చి ఆయన ప్రాణాలకు తెగించి సువార్తను ప్రకటించాడు. అవిశ్వాసం నుంచి ఎక్కడికి వచ్చాడు? విశ్వాసంలోకి వచ్చాడు. కొంతమంది విశ్వాసం నుంచి అవిశ్వాసం మారిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ తోమ మాత్రము అవిశ్వాసం నుంచి విశ్వాసంలోకి వచ్చి అర్థసాక్షిగా మిగిలిపోయాడు. ఇది రెండవ వారం, అంటే మొదటి ఆదివారం కాకుండా రెండవ ఆదివారం జరిగిన ఆ సంఘటనలో విశ్వాసము అవిశ్వాసం అనేది యేసు ప్రభు బోధించాడు. అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండాలి. తోమ విశ్వాసంగా ఉండాలి. కనుక విశ్వాసంలో మనం ఎదిగితే అప్పుడు పరిపూర్ణమైన విశ్వాసం అవుతాం అమ్మ. అంతేగాని దేవుడి యొక్క కృపలో మనము విశ్వాసాలుగా ఎదుగుతూ దేవుడి యొక్క నామలో ముందుకు సాగుదాం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ దేవుని విశ్వాసాలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తూ కొద్ది మాట దేవుడు దీవించి ఆశ్రవదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా దేవా, మా